నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను తక్షణమే వెనక్కి తీసుకోవాలని, భారత ప్రజానికానికి క్షమాపణలు చెప్పాలని కోరుతూ హోంమంత్రి పదవి నుంచి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని కోరుతూ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఎస్వి యూనివర్సిటీ గేటు వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నల్ల రిబ్బన్లు కళ్ళకు గంతులు కట్టుకొని ప్లకార్డ్స్ ప్రదర్శిస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి ఎస్ జయచంద్ర, ఐదవ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ పి సాయిలక్ష్మి, సిఐటియు జిల్లా నాయకులు జి చిన్నబాబు, సిపిఎం తిరుపతి రూరల్ కార్యదర్శి కె సుమన్ మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత, దేశానికి దిశానిర్దేశం చేసిన మహనీయుడు అంబేద్కర్. ఆయన రూపొందించిన రాజ్యాంగ అవమానపరచడం బాధాకరమన్నారు. రాజ్యాంగం ఉంటేనే అనేక పదవులు, రిజర్వేషన్లు గాని అమలు అవుతున్నాయి. అలాంటి రాజ్యాంగం పైన పార్లమెంట్లో చర్చ జరిగినప్పుడు అంబేద్కర్ను అవమానపరిచే విధంగా హోంమంత్రి అమిత్ షా మాట్లాడడం సిగ్గుచేటు అన్నారు. నేడు పార్లమెంట్లో మతోన్మాద భావజాలాన్ని, కులతత్వాన్ని, మనువాద సిద్ధాంతాన్ని అమలు చేయడానికి బీజేపీ ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే మంత్రి వ్యాఖ్యలు చేశారు. బీజేపీ వైఖరిని దేశం ప్రజలు తీవ్రంగా ఎండగట్టాలని పిలుపునిచ్చారు. నేటి దేశంలో కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టి రాజ్యాన్ని పరిపాలన చేయాలని బీజేపీ ప్రయత్నిస్తుంది. నేడు దేశంలో దళితులు, ముస్లింలు దాడులు, మహిళలపైన హత్యలు, అత్యాచారాలు జరుగుతున్న ప్రభుత్వాలు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. రాజ్యాంగాన్ని కాపాడాల్సిన వాళ్ళు రాజ్యాంగం రాసిన అంబేద్కర్ను అవమానపరచడం అంటే మనువాదం భావజాలాన్ని విస్తృతపరచాలనే కోణం నుంచి వ్యాఖ్యలు చేస్తున్నారు. కాబట్టి తక్షణమే ఈ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు ధనుంజయులు, యుగంధర్, చిట్టిబాబు, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. బీజేపీకి చెందినటువంటి మంత్రి అమిత్ షా అంత దారుణమైనటువంటి వ్యాఖ్యలు చేయడం అనేది క్షమించరానిటువంటి నేరం. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కానీ భారతదేశంలో కానీ దళితులు, గిరిజనులు, బడుగు బలహీన వర్గాలు పార్లమెంట్లో ప్రాతినిధ్యం వహిస్తున్నారంటే దానికి కారణం రాజ్యాంగం రాసినటువంటి అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని ఈరోజు అమలు చేయడం బట్టే ఈరోజు చాలామంది పార్లమెంట్లో చదువుకోవడానికి అవకాశం ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఈరోజు చదువుకుంటా ఉన్నారు. అదేవిధంగా పార్లమెంట్లోకి ఎన్నిక కాబడుతుంది అనుకుంటే అట్లాంటి రిజర్వేషన్ ఫలితంగానే ఈరోజు పార్లమెంట్లోకి అమలు చేయడానికి, పార్లమెంట్లోకి వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. అట్లాంటి అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని తూట్లు పడిచే విధంగా అంబేద్కర్ అవమానపరుస్తూ ఈరోజు అట్లాంటి వ్యవహరించడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. కాబట్టి అమిత్ షా చేసినటువంటి వ్యాఖ్యలను తక్షణమే వెనక్కి తీసుకోవాలి. అమిత్ షాను కూడా తక్షణమే రాజ్యాంగానికి విరుద్ధంగా నిన్న జరిగినటువంటి రాజ్యాంగమైనటువంటి చర్చల్లో అట్లాంటి వ్యాఖ్యలు చేయడం చాలా దారుణమైనటువంటి విషయం. కాబట్టి ఆ వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలి. అతని రాజ్యాంగాన్ని ఎట్లయితే కాపాడబడుతుందో అట్లాంటి కాపాడబడే స్థితిలో ఈరోజు అమిత్ షా లేకుండా పోవడం అత్యంత శోచనీయమైనటువంటి విషయం. కాబట్టి తక్షణమే అమిత్ షాను అరెస్ట్ చేయాలని చెప్పిన ఈరోజు సిఐటియు డిమాండ్ చేస్తూ ఉంది. లేని పక్షంలో మరింత ఆందోళనకు పూనుకుంటామని చెప్పని ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తారు.